యేసుక్రీస్తు ప్రభుల వారు మరి 25నే పుట్టాడా అనే విషయాలను మనం ఆలోచన చేద్దాం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. తండ్రి అయిన దేవుడు భూమి మీదకి ఎలా వచ్చాడు, తండ్రి అయిన దేవుడు భూమి మీదకు ఎలా వచ్చాడు అనే విషయాన్ని ఆలోచన చేద్దాం. దేవునికి ఒక ఇల్లు అంటూ ఉంది, దేవునికి ఇల్లు అంటూ ఉంది నాన్న. ఆ ఇంటికి ఎవరు వెళ్ళలేరు, ఆ ఇంటికి ఎవరు కూడా వెళ్ళలేరు. తండ్రి అయిన యెహోవానే వెళ్ళాలి, ఆయననే రావాలి. దేవుడుగా ఈ భూమి మీదకి వస్తే మనం ఎవరం కూడా నాన్న ఆయనను మనం చూడలేం, ఆయనను సమీపించలేము, ఆయన దగ్గరికి మనము వెళ్ళలేం. అవునా? అందుకు ఎలా వచ్చాడో మనం చూద్దాం. కొంచెం ఈ దినాన లోతుగా ఆలోచన చేద్దాం. ఈ విషయాలను మనం ఆలోచన చేద్దాం. దయచేసి మీకా గ్రంథం 1వ అధ్యాయము అండర్లైన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. 1వ అధ్యాయము 3వ వచనం. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. మంచి మాట, నడవబోచున్నాడు. ఆయన నడిచాడు అంటే భూమి కూడా కరిగిపోతుందని కొన్ని చోట్ల జీవగ్రంథములో రాయబడింది, ప్రవక్తలు రాశాడు. ఆయన పరలోకములో నుంచి తన స్థానములో నుంచి భూమిదికి నడవబోతున్నాడు. ఎలా వచ్చాడు? తండ్రి అయిన దేవుడు భూమి మీదకి ఎలా వచ్చాడు? ఆయన నడవబోచున్నాడు అనేటువంటి మాట రాయబడింది. అయితే దేవుని స్థలం ఎక్కడా? 1 తిమోతిలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే సమీపింపరాని తేజస్సుతో ఆయన ఉన్నాడు అనే విషయాలు ఇక్కడ బైబిల్లో రాయబడ్డాయి. చదువు నాయనా. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఎంత చక్కటి మాట నాన్న. అంటే అక్కడికి ఎవరు వెళ్ళలేరు, ఎవరు కూడా వెళ్ళలేరు. అవునా కాదా? ఏం రెఫరెన్స్ పొరపాటు ఉందా? ఎస్, 6:16 అంతే కదా. 1 తిమోతి 6వ అధ్యాయము 16వ వచనం. మంచిది నాన్న, మంచిది. దేవుని వాక్యములు మనం ఆలోచన చేస్తే ఆయన ఒక్కడే అమరత్వం అంటే ఎవరు వెళ్ళలేరు. చాలామంది బైబిల్ పండితులు చాలా కోట్ల సూర్య తేజస్సు కంటే చాలా పవర్ఫుల్ అయినటువంటి దేవుడై ఉన్నాడని మరి బైబిల్ పండితులు చెప్తున్నారు. అందుకే తాను సృష్టించిన ఆ సూర్యుని మనము చూడలేము, చంద్రుని చూడవచ్చు, ఎందుకంటే అది చల్లదనముగా ఉంటుంది కనుక. చాలామంది కోటి కాంతులతో అనేటువంటి మాటలు రాస్తూ ఉంటారు నాన్న, కోటి కాంతులతో. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చూడండి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. మంచి మాట. తండ్రి అయిన దేవుడు ఎలా వచ్చాడంటే భూమంతా చూశాడు, ఒక మంచి
విశ్వాసం కలిగినటువంటి ఒక స్త్రీను ఏర్పాటు చేసుకున్నాడు. ఆమె పేరే మరియమ్మ. ఆమె ద్వారా భూమి మీదికి ఏం చేశాడంటే దేవుడు వచ్చేసాడు. ఎలా వచ్చేసాడంటే ఆమె కన్యకగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని శక్తితో ఆయన ఈ భూలోకానికి వచ్చి మానవ రూపము దాల్చి మానవునిగా ఈ లోకానికి వచ్చి ఆయన మనుషుల పాపాల నిమిత్తం ఈ భూమి మీదికి వచ్చాడు. ఇది ఎప్పుడంటే యేసు ప్రభుల వారు పుట్టక ముందు యెషయా ప్రవక్త అనేటువంటి ఒక దైవజనుడు దేవుని భక్తుడు రాసినటువంటి ఈ 700 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు కన్యకకు జన్మిస్తాడు అనేటువంటి విషయాలు భూమి మీద అని రాయబడ్డది. అవునా కాదా? కన్యకకు ఆయన పుడతాడనేటువంటి మాట యోహాను రాసిన సువార్త చూడండి. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 46వ వచనం. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడును నా యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు వచ్చును. ఆయనే తండ్రి అయి ఉన్నాడు అనేటువంటి మాట కూడా ఉంది. దేవుడు యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. ఆయనే తండ్రిని చూచి ఉన్నవాడు. మంచి మాట. అక్కడి నుంచి వచ్చాడు ఆయనలో నుంచే వచ్చాడు. ఆయననే తండ్రి అయి ఉన్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా ఆలోచన చెయ్యండి. మరొక ప్రశ్న మనం ఆలోచన చేద్దాం. డిసెంబర్ 25నే పుట్టాడా? ఎలా చెప్పగలుగుతున్నారు ఈ విషయాన్ని అని మనం ఆలోచన చేస్తే లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 21వ వచనం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడకముందు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. చాలు. 8వ దినమున యేసు ప్రభుల వారికి ఆ పేరు పెట్టాయంట. యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆయన ఏం చేశారంటే యెరూషలేము దేవాలయానికి తీసుకొని వెళ్ళారు. అక్కడ ఈ పేరు పెట్టారు అనేటువంటి మాట బైబిల్లో రాయబడింది. అవునా కదా? రాయబడింది. ఎవరు రాశారు దీన్ని మనం ఆలోచన చేస్తే ఎవరు రాశారంటే క్యాథలిక్ ఒక పోపు బిషప్ గారు దీన్ని రాశాడంట. ఆయన డిసెంబర్ 25న పుడితే ఆయన పుడితే జనవరి 1వ తారీఖున జనవరి 1వ తారీఖున ఆయనని యెరూషలేము దేవాలయం దగ్గరికి తీసుకుపోయి 1వ తారీఖున ఆయనకు పేరు పెట్టారు అనేటువంటి మాట బైబిల్లో రాయబడి ఉంది. అవునా కదా? నీకు ఒక మంచి ఎగ్జాంపుల్ నేను చెప్తాను, వినండి. మనం ఆలోచన చేద్దాం. చూడండి, ఆలోచన ఏం చేద్దామంటే జనవరి 1వ తారీఖు నుంచి ఈ ఎన్నిక వైపు అంతా చదువుకుంటారండి. 1వ తారీఖు, 31వ తారీఖు, 30వ తారీఖు, 29వ తారీఖు, 28వ తారీఖు, 27వ తారీఖు, 26వ తారీఖు, 25. ఎన్ని దినాలైనాయి చెప్పండి? ఎన్ని దినాలైనాయి? కనుక ఖచ్చితంగా యేసు ప్రభుల వారు జనవరి 1వ తారీఖున పేరు పెడితే అక్కడి నుంచి మనము లెక్క పెట్టి ఆయన ఈ విషయాలు చెప్పాడు. అవునా? గ్రెగోరియన్ క్యాలెండరు అనేది ఒకటి కనిపెట్టాడు. గ్రెగోరియన్ అనేటువంటి క్యాలెండర్ ఆయన కనిపెట్టాడు. ఎప్పుడు కనిపెట్టాడంటే 1577 యేసు ప్రభు పుట్టకముందు, తర్వాత పుట్టిన తర్వాత కూడా 1582లో ఆయన దీన్ని కనిపెట్టాడంట. అది యూదుల యొక్క క్యాలెండర్.
ఆ క్యాలెండర్ ప్రకారంగా మళ్ళీ ఏం చేశాడు ఈయన? యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఒక క్యాలెండర్ను తయారు చేశాడు. జనవరిలో క్యాలెండర్ను తయారు చేశాడు. ప్రపంచమంతా కూడా తెలియక ఏం చేస్తున్నారు చెప్పండి? జనవరిని ఆరాధన చేస్తున్నారు. గ్రేట్. కానీ జనవరి 1వ తారీఖు అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆ పేరు పెట్టిన దినం. వెరీ గుడ్. నామకరణము చేసినటువంటి దినం. అవునా కాదా? నామకరణం చేసిన దినం. ఏడి అని రాశారు. అడోమిన్ అంటే ఇది లాటిన్లో ఇది ఇన్ ద ఇయర్ ఆఫ్ మై లార్డ్ అనమాట. ఇన్ ద ఇయర్ ఆఫ్ మై లార్డ్ అంటే యేసుక్రీస్తు పుట్టిన తరువాత ఏర్పాటు చేసినటువంటి క్యాలెండర్ అనేటువంటి మాట. ఆ సంవత్సరమని ఆయన జన్మించాడు అనేటువంటి మాట బైబిల్లో మనము చూద్దాం. మనకి కొంచెం ముందుకు వెళ్ళిపోదాం ముందుకు వెళ్ళిపోదాం. ఇంతవరకు నేను చెప్పాను కదా, ఏం చెప్పాను మళ్ళీ చెప్తున్నా. డిసెంబర్ 25, 26, 27, 28, 29, 30, 31, 1వ తారీఖు. 1వ తారీఖు ఏమైపోయింది? 1వ తారీఖు ఏ నెల? జనవరి నెల. ఏ నెల? మళ్ళీ అక్కడి నుంచి మనం చెప్పుకుంటూ వచ్చే లోపల డిసెంబర్ వచ్చేస్తుంది మనకి. ఖచ్చితంగా మనం ఎవరికైనా మీరు అర్థం చెప్పాలంటే అదే చెప్పాలి. అవునా కాదా? ఇది యేసుక్రీస్తు పుట్టిన తరువాత మన దేశానికి అంటే ప్రపంచానికి ఒక క్యాలెండర్ వచ్చింది. క్యాలెండర్. లూకా రాసిన సువార్త. మళ్ళీ యేసు ప్రభుల వారు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? ఎందుకు రావాల్సింది ఉంది అని మనం ఆలోచన చేస్తే మనకు తెలిసిన ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. 19:10. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పెను. నశించేది ఏది చెప్పండి? మనిషిలో నశించిపోయేది ఏది? వెరీ గుడ్. ఆత్మ. ఇది ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని నుంచి వచ్చింది. ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ నేను ఒక ప్రశ్న ఇస్తాం, మనకు తెలిసిన ప్రశ్నే. ఈ భూమి మీద అంటే ఆంధ్రప్రదేశ్లో పడిన నీళ్ళంతా ఎక్కడికి వెళ్తాయి? గోదావరిలోకి వెళ్తాయా? బంగాళాఖాతంలోకి వెళ్తాయి. మొన్న రీసెంట్గా మనం ఏం చేసినాం? బంగాళాఖాతములో అల్పపీడనం వచ్చినందుకు వర్షాలు పడతాయి అన్నారు. అందులో ఉన్న నీళ్ళల్లా వస్తాయి, ఇక్కడికి పడతాయి. ఈ నీళ్ళల్లా మనము కొన్ని మాత్రమే మనము ఆనకట్టలు కట్టుకొని ప్రాజెక్టులు కట్టుకొని నిల్వ చేయగలుగుతాను. ఎక్కువైతే అన్నీ కూడా బంగాళాఖాతంలోకి వదిలేస్తారు. మీకు అర్థమైపోయిందా? బంగాళాఖాతముల రాజమండ్రిలో అక్కడ వదిలేస్తే మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. అంటే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళాలా? ఎలా వెళ్ళాలి? ఫస్ట్ ఎలా వచ్చింది అని అంటే పరిశుద్ధంగా వచ్చింది. ఇప్పుడు ఏమైపోయింది? శరీరములోకి వచ్చిన తర్వాత ఆత్మకు కొంచెము ఇబ్బంది కలిగించే పనులు, ఇబ్బంది కలిగించే ఆలోచనలు, ఇబ్బంది కలిగించే పద్ధతులు, ఇబ్బంది కలిగించేటువంటి ఈ భూప్రపంచం మీద అన్నీ ఉన్నాయి. అంటే ఆత్మ ఏమైపోయింది? కల్తీ అయిపోయింది. ఆత్మ కల్తీ అయిపోయింది. అక్కడికి వెళ్ళాలి. నశించిపోయేది ఆత్మ. దాన్ని రక్షించటానికే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమిదికి వచ్చాడు. నశించేది ఏది? పొట్టి చెక్క యొక్క ఆత్మ. పొట్టి చెక్క యొక్క ఆత్మ. ఇంకొక మాట మనం చూద్దాము. లూకా రాసిన సువార్త చూడండి. లూకా రాసిన సువార్త 15:4 వచ్చిన చదువునా? 15:4. మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు వెతక వెళ్ళాడు. మంచిది. తప్పిపోయిన దాని కొరకు మనుషుల్లో చాలామంది దేవుని నమ్మని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఎరగని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వెతకటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చాడు. ఆనాడు సమాజానికి ఈ ఉపమానాలలో చెప్పాడు. నేను ఎందుకు వచ్చాను భూమి మీద కంటే ఈ ఉపమానాలలో చెప్పాడు. నేనే ఆయనన ఈ భూమి మీదికి నశించిపోతున్నటువంటి గొర్రెల యొద్దకు నేను వచ్చాను. వాటిని రక్షించటానికి. గొర్రెలంటే జంతువులు కాదు, పోలికను దేవుడు ఏర్పాటు చేశాడు. అవునా? చూడండి హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం చదవాలి.
34 అధ్యాయం 11, 16. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఇదిగో నేను నేనే నా గొర్రెలను వెదికి వాటిని కనుగొందును. వెరీ గుడ్. నేనే చూడండి నాన్న, నేనే. ఎంత చక్కటి మాట, నేనే. ఇది బాగా ఆలోచన చేయండి. ఎవరు వచ్చారు? తండ్రి అయిన దేవుడే వచ్చేసాడు. అవునా? నేనే వెతకటానికి వచ్చాను కానీ ఎవరు రాలేదు. 16 వచనం చదువునానా? 16వ వచనం. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను. మంచి మాట, చాలా మంచి మాట. యేసు ప్రభుల వారు ఎందుకు వచ్చాడు అంటే గొర్రెలైనటువంటి వీరిని. అందుకోసమే మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయంలో చదవాల్సిన అవసరం కానీ మనకు అనుభవం ఉన్న మాట ఏంటంటే, ఆయన గొల్లవాడు గొర్రెల నుంచి మేకలను వేరుపరుచున్నట్లు అనేటువంటి మాట రాయబడింది. గొర్రెలు అనేటువంటి మాట ఏంటంటే సాధువైన జంతువు అని అర్థం. అవునా కాదా? సాధువైనటువంటి జంతువుని అర్థం కదా. ఇప్పుడు మరి నాన్న మత్తయి రాసిన సువార్త 18:11 అనుకుంటాను. చదువు. మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 వదిలి కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడా. మంచి మాట. ఈ ఉపమానాలలో కూడా నాన్న యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు మనం ఇంతవరకు నేర్చుకున్నాం. డిసెంబర్ 25 పుట్టాడా? ఆయన పేరు పెట్టిన మరి దినాన్ని మనము చూసుకొని ఖచ్చితంగా 25నే పుట్టాడే మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ మాట చాలామంది భక్తులు, మంచి అనుభవం ఉన్న వాళ్ళు కూడా రాసి ఉంచారు. ఇప్పుడు యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము 37, 38 చదువునా? 18:37. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే. వెరీ గుడ్. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. మంచి మాట. సత్యము చెప్పడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకమంతా వ్యర్థమే, ఈ లోకములో ఉన్నదంతా వ్యర్థమే. అందుకే అపోస్తలుల పౌలు గారు ఏం చేశారంటే నాన్న, అపోస్తలుల పౌలు గారు ఈ ప్రపంచములో ఉన్న యావత్తును ఆయన ఏం చేశాడంటే నాన్న, ఏం చేశాడు తెలుసా? పెంటతో సమానంగా చూసుకున్నాడు. ఎంత చక్కటి మాట. పెంటతో సమానంగా చూసుకున్నాడు. ఆయన అంటాడన్నమాట, ఈ ప్రపంచంలో ఉన్నదంతా పెంటతో సమానంగా చూసుకున్నాడు కదా. పంటతో సమానంగా చూసుకున్నాడు. సత్యము ప్రకటించుటకు యేసు ప్రభు ఈ లోకములో పుట్టాడు. అవునా కదా? పుట్టాడు. ఇంకొక మాట మన చూద్దాము చూడండి నాన్న కదా. యోహాను రాసిన సువార్త 3:7 చూడుతున్నా. 7:3 కాదు, 3:17. 3:17. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాను లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. మంచి మాట. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే రక్షణ కలిగించటానికి వచ్చాడు. మొదటి తిమోతి 1:15 మనం చూస్తే ఇంకో చక్కటి మాట రాయబడింది. చదువునా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదినియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఈయన అంటాడు, అపోస్తలుల పౌలు గారు అంటాడు, నన్ను రక్షించడానికే వచ్చాడు అనేటువంటి మాట ఇక్కడ రాయబడి ఉంది. ప్రియమైన దేవుని పిల్లల, యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి ఎలా వచ్చాడు? కన్యక గర్భమందు. ఎందుకు వచ్చాడు? పాపుల కోసం వచ్చాడు. అవునా కాదా? మనల్ని అందరూ రక్షించటానికి. ఆత్మ మనుషుల్లో ఉంది, అది అపవిత్రమైపోయింది. ఆనాడు ఆదామవ్వలు పండు తినటం వలన అపవిత్రమైపోయింది. ఆ మనుషులను రక్షించటానికే ఈ లోకానికి వచ్చాడు. అవునా కాదా? మనం చూస్తే నాన్న మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదవాలి. తన ప్రజలను వారి పాపముల నుండి బాగినండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుమనెను. యేసు అను పేరు పెట్టుమనెను. అవునా కాదా? కదండి. మళ్ళీ చదువు మాట చదువు.
ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు పేరు పెట్టుదు అనెను. అమ్మా, ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏమిరా? ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటంటే నాన్న, దేవుడు ప్రజలకు దేవుడే దిక్కు, దేవుడే సహాయకుడు, దేవుడే పరిపాలకుడు, ఆయనే వాళ్ళని రక్షించును. అందుకు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. 9వ అధ్యాయంతో నాన్న, మత్తయి 9వ అధ్యాయము 13వ వచనం చదువు. 13వ వచనం. అయితే నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలేదు కనుక. అందుకు ఏమంటాడు? భూమి మీద ఎవరు నీతిమంతులు లేరు, ఒక్కడూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించను మహిమను పొందలేని స్థితిని ఉన్నందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదికి వచ్చాడు కదా నాన్న, భూమి మీదికి వచ్చాడు. చాలామంది క్రిస్మస్ అనే మాట బైబిల్లో ఉందా అంటే, క్రీస్తు అనే మాట బైబిల్లో ఉంది కదా నాన్న, క్రీస్తు అనే మాట బైబిల్లో ఉంది కదా. దాన్ని మనం విడదీస్తే క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట అని అర్థం. క్రీస్తును ఆరాధించుట అని. క్రీస్తు అంటే అభిషేక్తుడు, ఎన్నుకున్నవాడు అనేటువంటి అర్థం. మాస్ అనేటువంటి పదానికి ఏమన్నారంటే ఆరాధన, దేవుని ఆరాధించుట అనేటువంటి మాటలు దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాయి. క్రీస్తు అనే పదము ఇది గ్రీకు నుండి వచ్చేసింది. ఇది క్రీస్తు అనేటువంటి పదము గ్రీకు నుంచి వచ్చేసింది కదా. క్రిస్టోస్ అనేటువంటి ఈ పదము నాన్న, ఇది హెబ్రూ పదము నుంచి ఏమన్నాడు? మెస్సియాస్ అనేటువంటి మాట, దాని యొక్క మెస్సియా అనేటువంటి అర్థం. ఇవన్నీ కూడా బైబిల్లో రాయబడ్డాయి కదమ్మా, బైబిల్లో రాయబడ్డాయి. మాస్ అంటే అర్థం ఏంటి చెప్పండి? మాస్ అంటే అర్థం ఏంటి? క్రిస్ మస్ అది గ్రీక్ హోల్డ్, అది గ్రీక్ పదం, అవునా కదా. ఈ గ్రీకులో నుంచి దాన్ని తీయబడ్డారు. కొందరు తెలియక ఏమంటారంటే నాన్న, యేసు పుట్టాడా, అప్పుడే పుట్టాడా అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మాస్ అంటే ఆరాధించుట. మాస్ అనే పదము ఇది లాటిన్ పదం. మాస్ అనేటువంటి పదము ఇది లాటిన్ పదం కనుక క్రిస్మస్ అనేటువంటి మాట బైబిల్లో ఉంది. అది చాలా అంటే యేసు క్రీస్తు అనేటువంటి దానికి మనము విడదీసినప్పుడు ఏమవుతుందంటే మాస్ అనేటువంటి మాట మనకు వస్తుంది కదా. ప్రియమైన దేవుని పిల్ల, మన క్యాలెండర్ గురించి నేర్చుకున్నాం. మీరు చెప్పొచ్చు, ఎవరికని చెప్పొచ్చు, ఈజీగా చెప్పొచ్చు కదా. క్యాలెండర్ ఎక్కడి నుంచి? 25 నుంచి 1వ తారీఖు వరకు మనము అకౌంట్ చేస్తే, లెక్క పెడితే ఏమవుతుందంటే 8 దినాలు అవుతుంది. దేవుని వాక్యంలో 8వ దినమున యేసు ప్రభుల వారికి పేరు పెట్టారు యెరూషలేము దేవాలయంలో. అక్కడ ఒక క్యాలెండర్ను ఏర్పాటు చేశారు, గ్రెగోరియన్ క్యాలెండర్ కదా. ఇది మొదటి క్యాలెండర్ నాన్న. ఈ క్యాలెండర్ నుంచే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడు అని ఆస్యం పోపు గారు దాన్ని యెరూషలేము దేవాలయంలో ఏం చేశాడు? ఒక బుక్కులో ఏం చేశాడు? రాశాడు. అప్పటి నుంచే ఆయన క్యాలెండరు. మీకు పొద్దు ఎంత అయిందని పాతకాలంలో ఎట్లా చెప్తుండ్రు చెప్పండి? క్యాలెండర్ రాకముందు సన్ క్యాలెండర్ ఉంది, మూన్ క్యాలెండర్ ఉంది. మూన్ చందమామ కరెక్ట్గా మధ్యకు వస్తే ఇప్పుడు 12 గంటలు అయింటుందని, అవేదో చుక్కలల్లా కలిసి వస్తే 3 గంటలు అయింటుందని, సూర్యుడు కరెక్ట్గా మన నెత్తి మీదకి వచ్చాడంటే కదా మన నీడంతా ఏమైపోతుంది చెప్పండి? మన మీదనే పడుతుంది, అటు వెళ్ళదు ఇటు వెళ్ళదు. 1 గంట అయిందని ఈ విధంగా చేస్తారు. అవెళ్ళపోయిన తర్వాత యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఈ క్యాలెండర్ ఏమై చెప్పండి? అవునా కాదా? అంటే ఇది 24 గంటలు ఏదో కూడి చేసేది కాదు. ఇది ఖచ్చితంగా అప్పుడేనటువంటి మాట బైబిల్లో మన బైబిల్ పండితులు ఏం చేశారంటే రాసి ఉంచారు. క్రిస్మస్ అంటే ఏం చెప్పండి? ఆరాధన కదా. క్రిస్మస్ అంటే అర్థం చెప్పండి? దాన్ని విడదీస్తే మాస్ అనేటువంటి పదం వస్తుంది. అది లాటిన్ పదం. దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు పుట్టాడు అనేటువంటి మాట బైబిల్లో ఉన్నది కనుక
అది క్రిస్మస్ అంటే అదే. మరి డిసెంబర్ 25 ఉందంటే ఉంది. అది రహస్యంగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఒకవేళ నేను చెప్తాను, ఆ దినానిగానే దేవుడు కరెక్ట్గా ఏదైనా బైబిల్లో రాసింటే ఏం చేసేవాళ్ళు? అన్ని దినాలను ఇవి కాదు ఇప్పుడు అంటారు, అమావాస్య నాడని, పున్నము నాడని కొన్ని దినాలను ఏర్పాటు చేసుకొని ఏం చేస్తారు చెప్పండి? కొన్ని ప్రయాణాలు చెయ్యరు. అందుకు దేవుడు దాన్ని రహస్యంగా ఏర్పాటు చేశాడు. బైబిల్ ఎక్కువ మనం చదవటం వల్ల ఏమవుతుందంటే మనకు అర్థమైపోతుంది, దేవుని వాక్యం మనకు అర్థమైపోతుంది. కనుక యేసుక్రీస్తు ఖచ్చితంగా డిసెంబరు ఆయన పుట్టాడు. ఎందుకు వచ్చాడు భూమి మీదకి? తన పిల్లలైనటువంటి వారి ఆత్మలు నశించిపోకూడదని. ఎవరి ద్వారా వచ్చాడు? కన్యక గర్భమంది లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. ఆయన ఏది నశించిపోయేదంటే మనుషుల్లో ఉన్నటువంటి ఆత్మ. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం నాన్న. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.